ఈరోజు అమ్మమ్మ టీవీలో 365 రోజులు పండించేటటువంటి పంట, అదే చింత చిగురు పంట. దాని గురించి తెలుసుకో. ఇది నేను సంవత్సరానికి ఒకసారి చింతపండును కొని పెట్టుకుంటా. అయితే ఆ పండు నుంచి చింత గింజలు కూడా తీస్తాను. ఈ చింత గింజల్ని మనము చింత చిగురు ఎట్లా పండించాలి అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. అయితే ఈ చింతగింజలను ఏం చేసిందంటే నేను ఒక 3 రోజులు వాటర్లో నానబెట్టినటువంటి ఈ గింజల్ని ఇప్పుడు మనము నేల మీద వేసుకోవచ్చు, లేకుంటే ఏదన్నా కుండీలో కానీ పెద్ద డ్రమ్ములు ఏమన్నా ఉంటే హాఫ్ డ్రమ్ చేసి కూడా దాంట్లో మట్టి నింపుకొని మన ఈ చింతగింజలను పెట్టవచ్చు. అయితే చింత చిగురు పచ్చడి ఎట్లా చేయాలనేది మన అమ్మమ్మ టీవీలో మీకు చేసి చూపించాను. అదేవిధంగా చింత చిగురుతోటి ఒట్టి చేపల కూర, తర్వాత పప్పులో వేసుకోవడం కానీ రకరకాలుగా చేసుకోవచ్చు. చింత చెట్టుతోటి చాలా లాభాలు ఉంటాయండి. ప్రతి ఒక్కటి కూడా ఉపయోగించుకోవచ్చు. ఆకుతోటి చింత పులుసు కూడా చేసుకుంటారు. దప్పడం పెట్టి తాగితే అసలు ఎంత కమ్మ ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఆకు, దాని యొక్క పూత, వనగాయ చూస్తేనైతే ఇక ఇక్కడ లేని రుచి అనుకోరాదని అని సప్పరిచ్చుకుంటా తీరొచ్చు అనమాట. వనగాయతో కూడా పచ్చడి చేసుకుంటాం. సో అట్లా రకరకాలుగా చింత చెట్టు మనకు ఉపయోగపడుతుంది అన్నట్టు. సో ఇది పెద్ద వృక్షం కూడా అవుతుంది. ఎన్నడో తాతలు పెట్టినటువంటి చెట్టును కూడా మనం ఈ రోజులలో ఉపయోగించుకొని ఆ పంటను తింటున్నాం. సో ఇప్పటికిప్పుడే అంటే సీజనల్ పంట ఇది. యాక్చువల్గా సీజనల్ పంట చింత చెట్టు ఎక్కడుందా అని చింత చిగురు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి వాటిని తెచ్చుకొని మనము వంట చేసుకుంటుంటాం. కానీ ఇప్పుడు అట్లా కాకుండా మనము ప్రతిరోజు రకరకాల వంటలు చేసుకోవడానికి కూడా ఈ చింత చిగురు ఉపయోగించుకోవచ్చు. ఎట్లా అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ 3 రోజులు నానబెట్టిన కదా ఈ గింజల్ని. అయితే ఈ నానబెట్టినటువంటి గింజలను నేలను ఒక్కసారి తవ్వి పెట్టుకున్నాను. ఇట్లా తవ్వి పెట్టుకున్నాను. అయితే దీంట్లో మనం ఇట్లా గింజలు వేసుకోవచ్చు. ఇష్టం ఒకటి ఎక్కువ తక్కువ పడ్డా కూడా నష్టమేం లేదు. కొన్ని మొలుస్తాయి, కొన్ని మొలవవు. కాబట్టి ఎక్కువ తక్కువ కూడా ఈ సాళ్ళల్లో వేసి పెట్టుకోవచ్చు. భూమి మీద విత్తనాలు ఎట్లా వేస్తామో అదే పద్ధతిలో ఈ చింత గింజలను కూడా ఈ సాళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. ఇట్లా అన్నమాట. ఇవి పెరిగితే మాత్రం అసలు పెద్దగా అయిపోతాయి చెట్లు. స్థలమే సరిపోదు అనుకోండి. అట్లా కాకుండా మనము కొంచెం పెద్దగా అయిన తర్వాత పీకేయచ్చు. ఇట్లా మళ్ళీ మట్టిని పెట్టేసేయాలి. గింజను కనబడకుండా ఇట్లా మట్టిని పెట్టేసేయాలి. ఇట్లా పెట్టిన తర్వాత మనకి ఇప్పుడు నానబెట్టుకుంది వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని దీని మీద చల్లేసుకోవాలి. ఎప్పుడైనా సరే చెట్టు అంటే గింజలు పెట్టిన తర్వాత వాటర్ చల్లుకోవాలి. ఇది మొలక రావడానికి మనకు దాదాపుగా ఒక 14 రోజులు పడుతుందండి. ఈ మొలక బయటికి రావాలి. ఎందుకంటే గింజ గట్టిగా ఉంటుంది కదా. మనం 3 రోజులు నానబెట్టినప్పటికి కూడా మళ్ళీ మొలక రావడానికి 14 రోజుల టైం పడుతుంది అనమాట. మీరు కూడా ఒకసారి డేట్ రాసి పెట్టి చూసుకోండి, లెక్క చూసుకోండి. అన్ని రోజులకి మనకి చిగురు వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూసిండ్రా అండి, మీకు చూపించడం కోసం నేను ముందే ఈ చింత చేను వేసి పెట్టిన. చూసిండ్రా ఎంత చక్కటి చిగురు వచ్చిందో. మనం బయట కొనుక్కున్నాం అనుకోండి, 4 రకాల చేతులు మారి వస్తుంటుంది కదా చింత చిగురు. వచ్చిన తర్వాత మనం శుభ్రం చేసుకొని ఏదో ఒక వంట రూపకంలో తింటాం. అయితే ఈ రోజులలో వైరస్ ఒకరి చేతి నుంచి ఒకరి చేతికి వైరస్ వచ్చేసి ఆ వైరస్ ఎప్పుడు మన పొట్టలో చేరుతుందో తెలియదు, గొంతులో చేరుతుందో తెలియదు. కాబట్టి అట్లా కాకుండా తాజా చింత చిగురుని మనం ఇంట్లోనే పండించుకోవచ్చు. చూడండి, చింతగింజలను పడేయకుండా
ఎవరికో అమ్మకుండా ఈ మధ్య చింతగింజలు కూడా కొంటున్నారట. చింతగింజలతోటి మొక్కలలో జిగుడు కూడా వస్తుందట. ఆ జిగురు రావడం వల్ల మొక్కల నొప్పులు లేకుండా ఉంటుందని చెప్పి టాక్స్. కాబట్టి మనము ఈ చింతగింజల్ని వేస్ట్ చేయకుండా, ఎవరికో అమ్మకుండా మళ్ళీ చింత చిగురును కూడా మనం తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత తాజాగా ఉందో. ఎప్పుడంటే అప్పుడు తెంపుకోవచ్చు. కానీ ఆకుకూరలు ఎప్పుడైనా సరే మార్నింగ్ అవర్స్లోనే తెంపాలి. ఎందుకంటే పత్రహరితం అనేది, ఈ ఆకులో ఉన్నటువంటి పత్రహరితము ఎండగొట్టిందనుకోండి అది ఏర్లలోకి వెళ్ళిపోతుంది. అదే మార్నింగ్ అవర్స్ ఎండ లేకముందు కనుక మనము ఏ ఆకైనా, పాలకూర కానీ, తోటకూర కానీ, చుక్కకూర కానీ, ఈ చింత చిగురు కానీ ఏదైనా సరే మార్నింగ్ అవర్స్లో తెంపితే దీని పత్రహరితము ఈ పై భాగంలోనే ఉంటుందన్నమాట, పత్రంలోనే ఉంటుంది. ఎండాలప్పుడు తెంపినాం అనుకోండి ఈ పత్రహరితం అంతా ఏర్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనము మార్నింగ్ అవర్స్లోనే తెంపుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య అందరూ మిద్దె తోటలు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ, ఇంటి ముందు కానీ, వాకిట్లలో కానీ, ఎక్కడంటే అక్కడ మంచిగా పెంచుకుంటున్నారు. ఎందుకంటే బయట కొనడం బాగలేదు, చాలా అనర్థాలు వస్తున్నాయి అని చెప్పి. సో అట్లా మనము ఇది పండేయచ్చు. ఇంకా చూడండి ఇక్కడ నేను తెంపి పెట్టుకున్నా. ఎంత బాగుందో చూడండి. తాజా తాజా చింత చిగురు కమ్మటి వంటలు చేసుకొని తినొచ్చు. చాలా లాభాలు ఉంటాయండి చింత చిగురు వల్ల. పుల్లగా కమ్మగా ఉంటుంది. ఇలాంటి చింత చిగురుని మనం కూడా ఇండ్లలో పండిద్దామా మరి? సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకందరికి కూడా పంపించండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.